నా పేరు సాంబమూర్తి. నేను ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో టేబుల్ టెన్నిస్ కోచ్గా వ్యవహరిస్తున్నాను. ఖమ్మం జిల్లా టేబుల్ టెన్నిస్ ఆల్మోస్ట్ ఆల్గా గత 3 సంవత్సరాలుగా తీవ్ర కృషి చేసి ఈరోజు ఒక ఉన్నత స్థితికి టేబుల్ టెన్నిస్ రావడం జరిగింది. అటువంటి ఉన్నత స్థితిలో ఖమ్మం జిల్లాలోనే రాష్ట్రంలోనే తలమానికంగా టేబుల్ టెన్నిస్ అంటే తెలియని ఖమ్మం జిల్లాని రాష్ట్రంలోనే అగ్రభాగంగా నిలబెట్టి జాతీయ స్థాయి మరియు అంతర్జాతీయ స్థాయి వేదికగా క్రీడాకారులను తయారు చేయడం జరుగుతున్నది. మరి ఈ టేబుల్ టెన్నిస్కి ఆదరణ వ్యవస్థ సర్దార్ పటేల్ స్టేడియం నందు మనకి ఈ నూతనంగా నిర్మించిన మున్సిపల్ అథారిటీస్ ద్వారా మనకి శాంక్షన్ 50 లక్షల రూపాయలతోటి గత ఆగస్టు నెలలో గౌరవ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వర గారి యొక్క ఆధ్వర్యంలో మనకి యొక్క ఇండోర్ హాలు ఏర్పాటు చేయడం జరిగింది. వారి ఆశీస్సులకు అనుగుణంగానే అద్భుతమైన ఫలితాలు మనం రాబట్టడం జరుగుతున్నది. గత 3 సంవత్సరాలుగా టేబుల్ టెన్నిస్ స్టేడియం నందు పూర్తి స్థాయిలో అద్భుతంగా నిర్వహిస్తూ మరి ఈ సంవత్సరం మా జిల్లా క్రీడాధికారి సునీల్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక చక్కటి అంతర్జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ బోర్డ్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎన్నో స్థాయిల్లో మా క్రీడాకారులు చక్కగా అత్యంత ప్రతిభ కనబరుస్తూ వారి ప్రతిభని అంటే భారతదేశంలోనే మన ఖమ్మం క్రీడాకారులు లాస్ట్ ఇయర్ కేరళలో జరిగిన టోర్నమెంట్ నందు జ్వలిత్ పరిటాల అనే అబ్బాయి ఇండియన్ ఫస్ట్ ర్యాంకర్గా వచ్చాడు. అది ఖమ్మానికి కాదు, ఆల్మోస్ట్ ఆల్ రాష్ట్రానికే ఒక తలమార్గం ఉంది పరిటాల జ్వలత. అదేవిధంగా సిరి గద్దల అనే అమ్మాయి ర్యాంక్ నెంబర్ 3 అండర్ 17 ఇయర్స్లో వచ్చింది. అలాగే హరి ఏలప్రోలు ఇండియన్ 69 ర్యాంక్లో ఉన్నాడు. వీళ్ళు ఇండియన్ ర్యాంకర్స్గా ఉండగా ఉజ్వల్ అనే అబ్బాయి అండర్ 13 ఇయర్స్లో, ఫజల్ అనే అబ్బాయి అండర్ 13 ఇయర్స్లో ఇండియాలో 89, 90 ర్యాంక్స్లో ఉన్నారు. ఈ ఇండియన్ ర్యాంక్స్ అంటే ఇండియన్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆర్గనైజ్ చేసే అత్యంత ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్లో మన ఖమ్మం పిల్లలు ర్యాంకర్గా రావడం అనేది ఇది ఊహలకు అతీతంగా రాష్ట్రానికి తలమార్గంగా మనం నిలవడం జరిగింది. అదేవిధంగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా SGF ఆర్గనైజ్ చేసే ప్రతి టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్కి ఖమ్మం టోర్నమెంట్ ఆడాలి అంటే అదొక కళ. ఖమ్మం అనేది టేబుల్ టెన్నిస్ ఎవరికి తెలియదు. అటువంటి ఖమ్మంలో ఈరోజు స్కూల్ గేమ్స్ నందు అద్భుతమైన ప్రతిభ చూపిస్తూ ఈ సంవత్సరం 4 బాలబాలికలు జాతీయ స్థాయిలో అండర్ 14, అండర్ 17, అండర్ 19 నందు ఆడడం జరిగింది. అందులో మళ్ళా పరిటాల జ్వలిత్, సిరి, శివాని అనే అమ్మాయి, అదే కాకుండా మోహిత్ కృష్ణ అనే అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి ఈరోజు రాలేదు. అబ్బాయి కూడా జాతీయ స్థాయిలో ఆడి అద్భుతమైన ప్రతిభను చూపించి మన టేబుల్ టెన్నిస్కి ఒక ముఖ్య ద్వారంగా నిలవడం జరిగింది. ఇవి కాకుండా టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆర్గనైజ్ చేసే నేషనల్ టోర్నమెంట్స్లో మనకి శ్రేయాన్ అనుమోల్ అనే అబ్బాయి కూడా ఇండోర్లో నేషనల్స్ ఆడడం జరిగింది. ఆ నేషనల్స్లో హయ్యెస్ట్ ఎండ్లో ఈ ఇయర్ రణధీర్ రెడ్డి డెహ్రాడూన్లో ఆడిన నేషనల్స్ ఆడడం జరిగింది. అంటే ఖమ్మం నుంచి జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్కి దాదాపుగా 18 మంది పిల్లలు తెలంగాణ రాష్ట్రం నుంచి జాతీయ స్థాయిలో టేబుల్ టెన్నిస్ ఆడుతున్నారు. ఇది ఆషామాషి వ్యవహారం అయితే కాదు. అది కాకుండా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం సంవత్సరంగా జరిగే రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ ఛాంపియన్షిప్లో ఖమ్మం జిల్లా చరిత్రలో మొట్టమొదటిసారి బాలసాని హార్విక అనే అమ్మాయి 8th ర్యాంకర్గా అంటే క్వార్టర్ ఫైనల్లో ఎంటర్ అయిన ఫస్ట్ గర్ల్గా మన ఖమ్మం జిల్లాకి పేరు తీసుకొచ్చి అద్భుతమైన ప్రతిభ చాటింది ఈ అమ్మాయి. ఎందుకంటే మన ఖమ్మం జిల్లా ప్రెసిడెంట్ బాలసాని విజయ్ గారి పాప, వారి యొక్క ప్రోద్బలంతో వారి యొక్క సపోర్ట్ తోటి మనం ఈ యొక్క ఆర్గనైజేషన్లో మంచిగా అసోసియేషన్ ముందు తీసుకెళ్తూ క్రీడాకారులకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తూ ఒక ఉన్నతంగా టేబుల్ టెన్నిస్ ఎదుగుతుంది. ఈరోజు ఈ యొక్క టేబుల్ టెన్నిస్ ఆదరణ కోసం మేము పలు స్కూల్స్ని అప్లై చేయడం జరుగుతుంది. కొన్ని స్కూల్స్ నుంచి మనకి చక్కటి ప్రతిస్పందన వస్తుంది. కొన్ని స్కూల్స్ నుంచి ఇంకా మేము ప్రయత్నాలు కొనసాగిస్తున్నాం. ప్రత్యేకించి HCL టెక్నాలజీస్ ఢిల్లీ నుంచి ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి మన ఖమ్మం నుంచి 2 బాలికలు బాలసాని బొంతు సాయి శివాని, ఈ అమ్మాయి గవర్నమెంట్ హై స్కూలు రైల్వే స్టేషన్ రోడ్లో మన తెలంగాణ రాష్ట్రాన్ని ఢిల్లీలో రేపు 14వ తారీఖు నుంచి ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో రిప్రజెంట్ చేయబోతుంది. అలాగే కావ్య మరొక అమ్మాయి ZPHS స్కూల్ ఇందిరానగర్. 2 అమ్మాయిలు HCL టెక్నాలజీస్ స్పాన్సర్షిప్ ఫౌండేషన్కి వెళ్తున్నారు. వాళ్ళు ఇండియాలో టాప్ 5లో ఉన్నట్లయితే వాళ్ళ భవిష్యత్తుకి ఒక బంగారు బాట మా ఖమ్మం టేబుల్ టెన్నిస్ ఏర్పాటు చేసినట్టుగా అవుతుంది.
వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్న వరం, పిల్లలు ఆడుకున్న అదృష్టం, మా జిల్లా అసోసియేషన్ బాలసాని గారి యొక్క కృషి, జిల్లా క్రీడాధికారి సింధురెడ్డి గారు కూడా చక్కటి సపోర్ట్ చేస్తూ ఈ యొక్క క్రీడా నైపుణ్యాన్ని ముందుకు తీసుకురావడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నాం. అలాగే చిన్నారులందరూ కూడా కొత్తగా ఆడుతున్న పిల్లలందరూ కూడా అద్భుతమైన ప్రతిభతోటి ఈరోజు టేబుల్ టెన్నిస్ని ఒక ఉన్నత స్థితిలో రాష్ట్రంలోనే హైదరాబాద్, సికింద్రాబాద్ తర్వాత ఖమ్మం టేబుల్ టెన్నిస్లో ఉంది అని ఉనికి చాటడానికి నిర్భయంగా ఈరోజు మేము రాష్ట్రంలో హైదరాబాద్, రంగారెడ్డికి ధీటుగా పోటీగా మన పిల్లలు సిద్ధమవుతున్నారు. దానికి సిద్ధంగా ఎప్పుడూ ఉంటాం.